హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను వచ్చేసి అమలాపురంలో అనమాట. ఇది ఈ సముద్రం దగ్గర చేపలండి. అప్పుడే పట్టారంటండి ఫ్రెష్గా. అందుకని మా ఆయనగారు తీసుకుని వచ్చారు కొనుక్కొని. అయితే కడిగేసి శుభ్రంగాని మొత్తం అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను దీన్ని ఇగురు కొన్ని ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట. ఏదైనా సరే ఫ్రై చేసుకుంటాను అనమాట. చికెన్ అనగా, ఫిష్ అనగా. ఇప్పుడైతే నేను బండి పెట్టేసుకుని పక్కనైతే ఎగురికి ఉల్లిపాయలు ఫ్రై చేసేసాను. కొంచెం ఉప్పు వేసేసి ఓ పక్కనైతే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలా మంట పెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుని కలిపేసుకుంటున్నాను. అయితే మసాలా అయితే ఏమీ వేయట్లేదండి. మళ్ళీ మసాలా ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది కదా అనేసి. ఆల్రెడీ చేపలు ఎగిరే కాబట్టి నాకు ఇలా అయితేనే ఇష్టం అండి. నాలా చాలామంది చేస్తూ ఉంటారు కదా, నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే చికెన్ తినకూడదు అంటున్నారు కదండి, బర్డ్ ఫ్లూ ఏదో వచ్చింది అనేసి అంటున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా మేమైతే చికెన్ జోలికి అయితే వెళ్ళలేదు, కానీ ఇప్పుడైతే ఇలా ఫ్రెష్గా చేపలు అయితే తెచ్చుకొని తింటున్నామండి. చూడండి, ఇలా మొత్తం ఉప్పు కారం పట్టించేసి. ఇదైతే చేపలో కొవ్వు ఉంటుంది కదా, కొవ్వు సేన అనమాట. అవి కూడా దోరగా వేగించుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఉల్లిపాయలు దోరగా వేగిపోయినాయి కదా, కొంచెం ఇందులో చేప ముక్కలు వేసేసుకుని ఫ్రై చేసేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. అంతే. ఇదైతే పక్కనే కొంచెం వేసేసుకుని, ఇదైతే ఫుల్గా అయితే వేపక్కర్లేదండి, సింపుల్గా వేపేసుకోవడమే అనమాట. నాకైతే అవి అయితే తినడం కూడా చాలా ఇష్టం అండి. నాలా ఎవరు తింటారు? కొంతమందికి అయితే చాలా ఇష్టం ఉంటుంది కదా, కామెంట్ చేయండి. ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చేపలు వేసేసి కొంచెం మసాలా ఇంట్లో నూరుకుంటాం కదండి, ఆ మసాలా కొంచెం, ఫిష్ మసాలా కొంచెం అయితే గరం మసాలా వేసి కారం, ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకోవడమేనమాట. కొంచెం సేపు మగ్గనిచ్చి అలా ఉంచేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం పలుచగానే దింపుతానండి కూర, ఎందుకంటే మరీ గుజ్జుగా అయిపోతే నాకైతే ఇష్టం ఉండదన్నమాట. ఇలా సరిపడినంత వాటర్ పోసుకొని అంతా ములిగేలాగా. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా గట్టి పెట్టి కలపకుండా ఇలా క్లాత్తో అనేసుకుని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం. మళ్ళీ చేపలు ఏమైనాయా అని చూస్తూ ఉన్నాను అనమాట. కొంచెం అయితే ఫ్రై అయింది. దీన్ని అయితే తిరగేసేసుకుంటున్నాం అనమాట. చూసారా ఎంత బాగా చక్కగా వేగినాయో. ఇలా మొత్తం అన్నీ తిరిగేసేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మన ఎగురు ఏమైందో చూద్దామండి. చూసారా ఇలా ఉడుకుతూ ఉంది కదా, కొంచెం అయితే కరివేపాకు వేసాను అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి అయిపోయింది. కొత్తిమీర వేసి అలా చిన్న మూత పెట్టి ఆ వేడి కొంచెం మగ్గుతుంది కాబట్టి అలా ఉంచాను అనమాట. ఇప్పుడైతే చూడండి చేపల పులుసు ఎగురు చూపిస్తున్నాను, పులుసు కాదు, సారీ. చూడండి ఎంతో రుచికరమైన చేపల పులుసు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.